వీఆర్ ప్లానింగ్ టు గో గిరినారాయణ అండ్ సోమనాథ్ టెంపుల్. సో ఇట్స్ 3:30 అవుతుంది. అంతా తిరిగి వచ్చిన తర్వాత లంచ్కి వచ్చాము. ఇక్కడ రెస్టారెంట్ ఒకటి ఉంది, బాగుంది. ఇప్పుడైతే రెస్టారెంట్ ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్ చూడడం. ఇక్కడ ఎన్నో తిరిగాము కానీ ఎక్కడ దొరకలేదు. నౌ వీఆర్ డూయింగ్ అవర్ లంచ్. మొత్తానికి 4 గంటలకి మా లంచ్ అయిపోయింది. హోటల్ జై భవానీ, గుజరాత్ రాసింది కదా. సో ఇది హోటల్, మేము తిన్న హోటల్ జై భవానీ. కార్కు చూసారా, ఇక్కడ మొత్తం దుబ్బ ఉంది, ఎంత దుబ్బ పట్టేసిందో. సో మోర్పి నుండి సోమనాథ్ బయలుదేరాం మళ్ళీ ఇప్పుడు. ఫ్రెండ్స్, మోర్బీ నుండి సోమనాథ్ టెంపుల్ వచ్చాను మళ్ళీ. సోమనాథ్ టెంపుల్ అంటే మనకి ఇక్కడ నుంచి కరాచీ, పాకిస్తాన్ బార్డర్ కనిపిస్తుంది సోమనాథ్ టెంపుల్ నుంచి వెళ్ళి. సో ఇక్కడ హోటల్కి లోపలికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇది సోమనాథ్ గెస్ట్ హౌస్ బుకింగ్ ఆఫీస్. ఇక్కడికి వచ్చి సోమనాథ్కి వచ్చాను. రాత్రి వచ్చేసి 10:40 అవుతుంది. దిస్ ఇస్ ద హోటల్ అట్ సోమనాథ్. రాత్రి 11 అవుతుంది. సోమనాథ్ టెంపుల్ రీచ్ అయ్యాము, రూమ్ బుక్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. సోమనాథ్ గుజరాత్. మా తమ్ముడు ప్రణయ్ ఉన్నాడు. బయట వరండా, బయట బాల్కనీ ఉంది కంప్లీట్లీ. టెంపుల్లో ఏమేమి మనకి రూమ్లో బుకింగ్లు ఏమేమి వస్తాయో అవన్నీ చెక్అవుట్లు ఇస్తున్నాయి. ఇవి ఉన్నాయి, వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ చూసుకోవాలని ఉన్నాయా లేవా అని. సో దిస్ ద బిల్లింగ్. మాకు వచ్చేసి రూమ్ వచ్చేసి 2600 పడింది 2 రూమ్లకి. 2 బెడ్ AC. మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఏజెన్సీ సోమనాథ్ ట్రస్ట్ ప్రవాస్ అంటే దాదాపు టెంపుల్కి ఒక 1 కిలో డిస్టెన్స్లో ఉంటుంది. అది లీలావతి అతిథి భవన్ అంటారు. మనకి సోమనాథ్ టెంపుల్లో ఇక్కడ హోటల్లో భగవద్గీత కూడా చూసారా, శ్రీమద్ భగవద్గీత. అండ్ ఇది మనకి బెడ్. సో ఇక్కడ AC, ఇక్కడ ఫ్యాన్స్, చిన్న టీవీ. టైం చూసారా, 11:05 అవుతుంది. అండ్ ఒక చైర్ ఇచ్చారు, చిన్న మిల్టర్ వాటర్ ఇచ్చారు, ఆల్అవుట్ ఇచ్చారు, ఫోను. ఇక్కడ బాంగ్రా స్టైల్, గుజరాతీ స్టైల్లో బాంగ్రా వేస్తారు కదా అది. ప్లస్ మనకి సోమనాథ్ ఫోటో. అండ్ మనకి ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు, ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. మనకి బయట సైడ్ ఒక బాల్కనీ ఉంది, మొత్తం కూడా కనిపిస్తున్నాయి క్లియర్గా. ఇవన్నీ రూమ్స్, ప్లేస్, ఓపెన్ ప్లేస్. ఇటు అక్కడ నుంచి ఎంట్రెస్ అయ్యాము, ఇక్కడ ఈ ప్లేస్ నుండి. సో లోపల బాత్రూమ్. సో లైట్ వేద్దాం, చీకటిగా ఉంది బాత్రూమ్. ఇది ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు డిన్నర్ చేయడానికి బయటకు వెళ్తున్నాము రూమ్ నుండి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కూడా. సో డిన్నర్ చేయడానికి ఇక్కడికి వచ్చాము, బల్లె రెస్టారెంట్ ఎట్ సోమనాథ్ టెంపుల్. అటు వెళ్తే మనకి సోమనాథ్ టెంపుల్ అటు వస్తుంది లోపలికి, ఇది ఎంట్రన్స్. సో డిన్నర్ టైం లాస్ట్ మూమెంట్కి వచ్చాము, అయిపోయే టైంకి వచ్చాము. ఇంకా కరెక్ట్ 11 ఫుడ్ తిని అయిపోయే టైంకి వచ్చాము అనమాట. మనకి సోమనాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. అంటే ఈ ప్లేస్ యాక్చువల్గా ఇటుండే ఇటు లోపలికి వెళ్ళాలి టెంపుల్కి వెనకాల. స్ట్రైట్గా చూపెడుతుంది టెంపుల్ అక్కడ బోర్డు. మరి అక్కడైతే బోర్డు స్ట్రైట్గా పెడుతుంది. రాత్రి 11:40 టైం అవుతుంది. సో ఇది సోమనాథ్ టెంపుల్ దగ్గర. సోమనాథ్ టెంపుల్కు దారి రాత్రి పూట వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, శ్రీ సోమనాథ్ మందిర్ కి మందిర్ ముందర అక్కడ కనిపిస్తుంది సార్, ఇక్కడ కనిపిస్తుంది సోమనాథ్ టెంపుల్ మందిర్ దారి. సో మనకి ఇక్కడ సోమనాథ్ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. సోమనాథ్ టెంపుల్ రాత్రి 11-12 గంటలకి.
ఫ్రెండ్స్, సోమనాథ్ టెంపుల్ దగ్గరకు వచ్చాను. అంటే నైట్ బంద్ అవుతుంది. మార్నింగ్ 5 o'clock తీస్తారు, 5:30 తీస్తారు. చీకట్లో ఎవరు లేరు, మేము మాత్రమే వెళ్తున్నాం. చీకట్లో టెంపుల్కి ఇప్పుడు వెనుక భాగం వచ్చాం మనం. సోమనాథ్ టెంపుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు సోమనాథ్ టెంపుల్కి పక్కనే మనకు సముద్రం ఉంటుంది. ప్రజెంట్ సముద్రం దగ్గరకు వచ్చాము. ఇక్కడ సాగర్ దర్శన్ ట్రస్ట్ ఉందన్నమాట. అలల సౌండ్ వినబడుతుంది. సౌండ్ అయితే బుయ్ అన్నట్టు సౌండ్ వినబడుతుంది. సోమనాథ్ టెంపుల్ దగ్గర ఉన్న సముద్రం చూసారా, అలలు ఎలా వస్తున్నాయి చూడండి. వావ్. రాత్రి 12 గంటలకు సముద్రం అలలు చూడండి ఎలా వస్తున్నాయో. చాలా సౌండ్ వస్తుందండి సముద్రం. ఇక్కడ పక్కన కనిపించేది సోమనాథ్ టెంపుల్ ఆలయము. మనకి పక్కన చూసారా అలలు ఎలా వస్తున్నాయి, సౌండ్ కూడా చాలా వస్తుంది. నైట్ పూట కనుక మీకు, కానీ అలలు విపరీతంగా వస్తున్నాయి. అలలు, సముద్రం అలలు. సో అందరం వచ్చాము. సోమనాథ్ టెంపుల్ దగ్గర అలలు ఎలా వస్తున్నాయి చూడండి. సముద్ర తీరాన అలలు. వావ్ వావ్ వావ్. చూడండి 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 ఒకసారి అలలు కింద. సోమనాథ్ మందిర్, సముద్రపు అలలు. సోమనాథ్ మందిర్ కరెక్ట్ రాత్రి 12 గంటల 1 నిమిషాలకు మీకు చూపెడుతున్నాను. సోమనాథ్ మందిర్ని లైవ్గా చూడండి. కరెక్ట్ రాత్రి 12 గంటలకు మీకు నేను సోమనాథ్ మందిర్ని లైవ్గా చూపెడుతున్నాను. ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాను ప్రజెంట్ సోమనాథ్ టెంపుల్ దగ్గర. చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ సోమనాథ్ టెంపుల్కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. యాక్చువల్గా 5:30 టెంపుల్ తీస్తారు, బట్ ఇక్కడ 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దర్శనం ఉంది. ఆరతి వచ్చేసి 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. లైటింగ్స్ అండ్ షో ఉంది. లైట్ అండ్ సౌండ్ షో వచ్చేసి 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. అండ్ సోమనాథ్ టెంపుల్ టైమింగ్స్, సైట్ సీన్, ఇక్కడ ఏమైనా చూసేటి అన్నీ ఇక్కడ ఉన్నాయి. కావాలంటే ఇలా కనిపిస్తుంది చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి.